గత 4 రోజులుగా కళ్యాణదుర్గంలోని స్టాంప్ కుంభకోణంలో భాగంగా ఒక వ్యక్తి స్టాంప్ కుంభకోణం జరిగితే ఆ వ్యక్తిని బాధ్యుడిగా గుర్తించకుండా అతనికి మా ఎమ్మెల్యే సార్కి సంబంధం ఉంది ఈ కుంభకోణంలో అనే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొన్ని పేపర్స్ కానీ సర్క్యులేట్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇలాంటి విషయాలు కళ్యాణదుర్గం ప్రజలు ఎవరు నమ్మరని ఈ వీడియో ద్వారా వారికి సూటిగా చెప్తున్నాను. ఎందుకంటే 2021 నుండి 22 మధ్య నుండి ఈ స్టాంప్ కుంభకోణం జరిగిందని వార్తాపత్రికల్లో వస్తున్నాయి. మేము గెలిచి 1 సంవత్సరం అవుతుంది. మాకు కానీ అంటే మా ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఆ స్టాంప్ కుంభకోణం చేసిన వ్యక్తికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఇక్కడ స్టాంప్ కుంభకోణం జరిగింది అన్న విషయాన్ని ఎస్ఆర్సీ యాజమాన్యం పోలీసులకు చెప్పడం ప్రజలందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆ తప్పుడు వార్తలు రాస్తున్న ఆ పేపర్స్ కానీ ఆ మీడియా ఛానల్స్ కానీ ప్రజలు ఎవరు నమ్మరు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మా ఎమ్మెల్యే సార్ గారు కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, మంచి పేరు ఉంది అనే విషయాన్ని వీరు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి కథనాలు వారు సృష్టిస్తున్నారు. ఇలాంటి కథనాలను ఎవరు నమ్మబోరని ఈ వీడియో ద్వారా వారికి సూటిగా చెప్తున్నాను. ఇలాంటివి మానుకొని ప్రజల యొక్క ఎవరైతే ప్రజలకు అదేవిధంగా మన కళ్యాణదుర్గానికి అభివృద్ధి చేస్తారో అటువంటి వారి వైపు ఉండాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్.